దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఒకసారి అందరం గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జీవితంలో సంతోషం అనుగ్రహించబోతున్నాడని నమ్మినవారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. మనతో దేవుని వాక్యమును పంచుకోవడానికి అయ్యగారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. గడిచిన కొన్ని వారాలుగా అనేక ప్రాంతముల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక ఈ ప్రదేశంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఈరోజు మన మధ్యలో ఉండడం అనేది ఎంతో సంతోషం కదా. అందరము ఈరోజు దేవుని వాక్యమును మనతో పంచుకోవడానికి అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. అందరం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అయ్యగారిని మన మధ్యలోనికి ఆహ్వానిస్తాం. అందరం చప్పట్లు కొడుతూ అయ్యగారిని మన మధ్యలోనికి ఆహ్వానిస్తాం. మనమందరం కూడా శ్రద్ధగా కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. దయచేసి అందరు కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2 నెలలుగా అనేక ప్రాంతాల్లో రెండో రాకడ వర్తమానాలు అందిస్తూ ఈరోజు మీతో కలిసి దేవుని మహిమపరచడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పనిని నేను కొనసాగిస్తూ అనేక ప్రాంతాలు వెళ్తూ ఉన్నాను. మన ప్రధాన అంశం ఏంటంటే, ఈ ప్రపంచ భవిష్యత్తులో యుగాంతం ఎప్పుడో అనే అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేస్తూ ఉన్నాం. దానిలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి రెండవ రాకడను గూర్చినటువంటి వర్తమానాలు అందిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం అందరం తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమపూర్ణుడవైన మా రక్షక, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకొనుచున్నాం. మా ప్రభువా, మీరు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడై ఉన్నారు. మిమ్మల్ని నమ్మినటువంటి వారిని విడువక ఎడబాయక కునుకక నిద్రపోక కాపాడే దేవుడై ఉన్నారు. మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ ప్రపంచ భవిష్యత్తులో యుగాంతము ఎప్పుడు వచ్చును అనే సుదీర్ఘమైనటువంటి అంశంలో మీ యొక్క రెండో రాకడను గూర్చినటువంటి వర్తమానాలు అందిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి, మీ ఆత్మతో నన్ను నింపండి. నన్ను మీ బూరగా వాడుకొని మహిమ పొందమని అడుగుచున్నాం. మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం. మీరు మాట్లాడుచుండగా మీ మెల్లనైన స్వరము మేమందరం తేటగా స్పష్టముగా వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకుంటకు మీ పరిశుద్ధాత్మ ఆదరణ మాకందరికీ దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశము బహిరంగ రాకడా. బహిరంగ రాకడా అనే అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయముతో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో 2 దశలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
మొదటి దశ రహస్య రాకడ, రెండవ దశ బహిరంగ రాకడ. ఈరోజు బహిరంగ రాకడను గూర్చినటువంటి సందేశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. రెండో రాకడలో అనేకమైన అంశాలు ఉన్నాయి. సుమారు 30-40 అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ధ్యానం చేయడం ఒక పూటనో ఒక రోజుతోనో అయ్యేటటువంటి పని కాదు. చూడవచ్చు. తర్వాత దానిలో ఉన్నటువంటి అంశాలు ఒక్కొక్కటి అప్పుడప్పుడు మనం ధ్యానం చేయొచ్చు. రెండో రాకడ అనేటటువంటిది 2 దశలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ రెండో రాకడను గూర్చినటువంటి అవగాహన చాలా మందిలో లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు త్వరలో రాబోతున్నాడని గ్రహించినప్పటికీ ఆయన ఎలా వస్తాడో, ఏమి జరుగుతుందో అనే విధానం చాలామందికి తెలియదు. అయితే ఈ ఉపోద్ఘాతంలో మీరు అంతా కూడా గ్రహించే అవకాశం మనకుంటుంది. అయితే ఈ రెండో రాకడలో 2 దశలు ఉన్నాయి. మొదటి దశ ఏంటి? రహస్య రాకడ, అంటే సంఘము ఎత్తబడడం. రహస్య రాకడ అంటే ఏంటి? సంఘము ఎత్తబడడం. రెండో దశ బహిరంగ రాకడ, అంటే ఎత్తబడిన సంఘాన్ని కోట్లాది దూతలను వెంటబెట్టుకొని భూలోకానికి రావడమే బహిరంగ రాకడ. అయితే సంఘం ఎత్తబడడానికి బహిరంగ రాకడకు మధ్యలో 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రహస్య రాకడ అందరికీ తెలవదు. అది రహస్యంగా ఉన్నది కనుక రహస్య రాకడ అని దాన్ని అంటూ ఉన్నాం. అంటే ఈ రహస్య రాకడలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పరలోకము నుండి దిగి మధ్యాకాశంలోనికి వచ్చి దేవుని బూర బూవని ఊదినప్పుడు కనురెప్ప పాటులో ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి మధ్యాకాశంలోనికి ఎగిరిపోతాం. ఇది రహస్య రాకడ. ఈ రహస్య రాకడలో ఈ బూర ఎవరికి వినబడుతుందంటే, ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే ఎత్తబడే సంఘంలో ఉంటారో వారికి మాత్రమే ఈ బూర వినబడుతుంది. అందరికీ వినబడదు. అందరూ ఎత్తబడరు. ప్రభు వచ్చేసరికి ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. ఉదాహరణకి ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, లేకపోతే 200 మంది ఉన్నారు అనుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మధ్యాకాశంలోనికి వచ్చి దేవుని బోర బువ్వని ఊదినప్పుడు ఇక్కడ ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. కనురేప పాటులో మీరు అటు తిరిగి ఇటు చూసే లోపల మీ పక్కన ఉన్నోళ్ళు ఉండరు, లేకపోతే మనం ఉండం, పక్కనోళ్ళు ఉండొచ్చు. ఎవరైతే సిద్ధపడరో వాళ్ళు విడవబడతారు, ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళు ఎత్తబడతారు. ఇది మొదటి రాకడ. అయితే మొదటి దశకు రెండో దశకు మధ్యలో 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. రహస్య రాకడకు బహిరంగ రాకడకు మధ్యలో ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి ఉంది? 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. ఈ 7 సంవత్సరాల్లో ఎత్తబడినటువంటి సంఘం మధ్యాకాశంలో ప్రభుతో కూడా సంతోషిస్తుంది. ఎత్తబడినటువంటి సంఘం
మధ్యాకాశంలో విశ్రాంతిలో ఉంటుంది. ఎత్తబడినటువంటి సంఘం మధ్యాకాశంలో బహుమతులు తీసుకుంటుంది. ఎత్తకాశంలో పదవులు తీసుకుంటుంది. ఎత్తబడినటువంటి సంఘం మధ్యాకాశంలో జీతాలు తీసుకుంటుంటుంది. ఎత్తబడినటువంటి సంఘము ఆ వివాహ మహోత్సవంలో ప్రేమ విందులో పాల్పొందుతూ ఉంది. 7 సంవత్సరాలు ఎత్తబడినటువంటి సంఘము ఈ రీతిగా ప్రభుతో ఆనందిస్తూ ఉంటే, విడవబడినటువంటి సంఘము 7 ఏండ్ల శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. 7 ఏండ్లు శ్రమల కాలంలో వాళ్ళు ఉంటారు. భయంకరమైనటువంటి శ్రమలు, తట్టుకోలేని శ్రమల్లో విడవబడినటువంటి వారు భూలోకంలోనే ఉంటారు. ఎత్తబడినటువంటి వారు మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. విడవబడినటువంటి వారు భూలోకంలోనే ఉంటారు. భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అనుభవిస్తూ ఉంటారు. ఈ రీతిగా 7 ఏండ్ల శ్రమల కాలం ఎప్పుడైతే పూర్తవుతుందో, వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎత్తబడిన సంఘాన్ని, కోట్లాది దూతలను వెంట పెట్టుకొని భూలోకానికి వస్తాడు. దానినే బహిరంగ రాకడా అని చెప్పి అంటా ఉన్నాం. అయితే ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏంటంటే బహిరంగ రాకడా. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. ఈ బహిరంగ రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎత్తబడిన సంఘాన్ని, కోట్లాది దూతలను వెంట పెట్టుకొని ఆయన ఈ భూలోకానికి వస్తాడు. దానినే బహిరంగ రాకడా అని మనం అంటా ఉన్నాం. ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన పాదాలు ఒలివ కొండ మీద ఆయన పాదాలు మోపుతాడు. ఇది అనుకోకుండా జరిగినటువంటి సన్నివేశం కాదు. ఇది ప్రవక్త అయినటువంటి జకర్యా ప్రవచించినటువంటి ప్రవచనం. చూడండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమ తట్టునకును నడిమికి విడిపోయి, సగం కొండ ఉత్తరపు తట్టునకును సగం కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక లోయ ఒకటి ఏర్పడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సంఘాన్ని, దేవదూతలను వెంటబెట్టుకొని ఒలీవ కొండ మీద ఆయన పాదాలు మోపుతాడు. ఆయన పాదాలు ఎప్పుడైతే మోపుతాడో కొండ 2గా విడిపోతుంది. ఇది ఆయన ఒలీవ కొండ మీదకి రావడం అనేటటువంటిది దేవుని దూతలు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన ఆరోహణం అయిపోయేటప్పుడు అదే కొండ మీద ఉండి ఆ గలిలయ మనుషులందరూ కూడా ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. చూడండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనం అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒలీవ కొండ మీద నుండే ఆయన ఆరోహణం అయ్యాడు. మళ్ళా ఎక్కడికి తిరిగి వస్తాడు? ఒలీవ కొండ మీదకే ఆయన తిరిగి వస్తాడు.
ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒలీవ కొండ మీద దిగుతాడో అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా ఆయన గమనిస్తూ ఉంటది. ఈ ప్రపంచమంతా కూడా ఆయన చూస్తుంది. ఇది ఆ రోజు రాసినటువంటి ప్రవచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం అప్పుడు నెరవేరుతుంది. ఎప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే ఒలీవ కొండ మీద ఆయన పాదాన్ని మోపుతాడో అప్పుడు నెరవేరేటటువంటి మాట అది. చూడండి 1:7, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఇది సుమారు 2000 సంవత్సరాలకు ముందు రాసినటువంటి మాట అయినప్పటికీ ఆ రోజే ఏమని రాశారంటే భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. ఆ రోజుల్లో టీవీలు లేవు, ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, ఆ రోజుల్లో ఈ యొక్క సోషల్ మీడియా లేదు, ఆ రోజుల్లో శాటిలైట్లు లేవు. కానీ ఆ రోజే రాశారు ఒకానొక దినం రాబోతుంది, ఆయన వచ్చేసరికి ఈ టీవీలు వస్తాయి, శాటిలైట్లు వస్తాయి, సెల్ ఫోన్లు వస్తాయి. కనుక ఆయన వచ్చేది ప్రపంచమంతా కూడా చూస్తారు. ఆయనని ఎవరైతే పొడిచారో వాళ్ళు కూడా చూస్తారు. ప్రపంచంలో ఉన్న జనులందరూ ఎలా చూస్తారంటే ఆయన వచ్చేది ఒలీవ కొండ మీద, యెరూషలేము దగ్గరలో ఉన్నటువంటి ఒలీవ కొండ మీదకి ఆయన వస్తున్నాడు. ఇక్కడ మనకెట్ట కనపడుతుంది అంటే ఆ రోజుల్లో అంతా లైవ్ ఇచ్చేస్తారు. అంతా లైవ్ ఇచ్చేస్తారు. లైవ్ లేనప్పుడే రాయబడినటువంటి మాట ఒకానొక దినాన లైవ్ వస్తుంది. లైవ్ వచ్చినప్పుడు ప్రభుల వారు ఈ లోకానికి వస్తాడు. వచ్చినప్పుడు అంతా కూడా లైవ్ ఇస్తారు, ప్రపంచం అంతా చూస్తారు, చూసి గుండెలు బాదుకుంటా ఉంటారు అని ఆ రోజే సెలవిచ్చినట్టుగా రాయించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒలీవ కొండ మీద ఎప్పుడైతే పాదాన్ని ఉంచాడో ఉత్తరమునకు ఒక కొండ, దక్షిణమునకు ఒక కొండ విడిపోయి మధ్యలో విశాలమైనటువంటి పెద్ద లోయ ఏర్పడుతుంది. ఆ లోయ పేరు యెహోషువపాతు లోయ. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యెహోషువపాతు లోయ. ఎప్పుడైతే ఈ లోయ ఏర్పడుతుందో వెంటనే ఇశ్రాయేలీలు, విడవబడినటువంటి ఇశ్రాయేలీలు అందరూ కూడా దానిలోకి వచ్చేస్తారు. కారణం ఏంటంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలంలో అంత్యక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా భయంకరంగా శ్రమ పెడతా ఉంటాడు. 666 ముద్ర వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది వేసుకోకపోతే వాళ్ళకి రేషన్ ఉండదు, వాళ్ళకి వాటర్ ఉండవు, చిత్రహింసలు పెడతా ఉంటారు. అంత్యక్రీస్తు మాట ఎవరైతే వినరో వాళ్ళకి ఏవి ఇవ్వకుండా ఆపేస్తాడు. అంతేకాదు కొంతమందిని చంపేస్తాడు కూడా. అంత్యక్రీస్తు చిత్రహింసలు పెట్టి చంపేస్తాడు. వాస్తవానికి ఇశ్రాయేలీలు ఎవరంటే దేవుని బిడ్డలు. యేసు ప్రభుల వారు ఎక్కడ పుట్టాడు? ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడు. యూదుల మధ్యలోనే ఆయన పెరిగాడు, వారితోనే ఉన్నాడు. వారే సిలువేసి చంపేశారు. ఈరోజు కూడా ఇశ్రాయేలీలు యేసు ప్రభుని నమ్మలేదు. ఈరోజు కూడా యేసు ప్రభుని ఇశ్రాయేలీలు చాలామంది నమ్మలేదు. ఏదో కొంతమంది నమ్మారు, కానీ చాలామంది ఇశ్రాయేలీలు ఈరోజు కూడా నమ్మలేదు. రేపు సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడేటటువంటి గుంపులో ఇశ్రాయేలీలు కూడా ఉంటారు. అయితే ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో ఆకాశం నుండి 2 సాక్షులను దేవుడు పంపిస్తాడు. ఆ 2 సాక్షులు వచ్చి ఈ భూలోకంలో ఉన్న వారికి మళ్ళా తెలియజేస్తారు, మీరు ఇంకా ఇక్కడనే ఉన్నారు, సంఘం ఎత్తబడింది, మీరు విడవబడ్డారు, మీకు అనేక శ్రమలు కలుగుతాయి, ఎప్పటికైనా ప్రభువు నమ్ముకోండి అని 2 సాక్షులు వచ్చి బోధించినప్పుడు
ఇశ్రాయేలీలకు ప్రత్యేకంగా బోధిస్తారు. మీకు మీరే మీ దగ్గర పుట్టినటువంటి, మీలో పుట్టినటువంటి ఆయన్ని మీరే సిలువ వేశారు. ఆయన వచ్చాడు, సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు, మీరంతా విడవబడ్డారు, ఎప్పటికైనా తెలుసుకోండి అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు రక్షణ పొందుతారు. రక్షణ పొందినటువంటి వారిని గురించి అంత్యక్రీస్తు తెలుసుకొని అనేక మందిని చంపేస్తాడు. వాళ్ళకేమి ఇవ్వడు. వాళ్ళని చిత్రహింసలు పెడుతుంటే అంత్యక్రీస్తు బాధ తట్టుకోలేక ఇశ్రాయేలీలందరూ కూడా అరణ్యంలోకి వెళ్ళిపోతారు. అక్కడ కొంతమంది వారికి సహాయం చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ అరణ్యంలో కొంతమంది అన్యులు ఇశ్రాయేలీలకు తినడానికి తిండి అయితేంది, తాగడానికి నీళ్ళు అయితేంది, బాగా లేకపోతే దర్శించడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తుంటే వాళ్ళు అరణ్యంలో ఉండి కూడా క్షేమంగానే ఉంటారు ఇశ్రాయేలీలు. అయితే ఈ అంత్యక్రీస్తుకి కడుపులో మండి, ఇదిగో వాళ్ళని చంపేద్దాం అనుకుంటే అరణ్యానికి పోయారు. అరణ్యానికి పోయి కూడా వాళ్ళు మంచిగానే ఉన్నారు. వాళ్ళని ఎలాగైనా చంపేయాలని గొప్ప సైన్యాన్ని వెంట పెట్టుకొని అరణ్యంలోకి ఇశ్రాయేలీల మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అరణ్యంలో యుద్ధాన్ని ప్రకటించిన తరువాత అరణ్యంలో నుండి ఇశ్రాయేలీలు అరణ్యంలో నుండి కూడా పారిపోతారు. ఎక్కడికి పోవాలో తెలవదు, పారిపోతారు. ఎందుకంటే అంత్యక్రీస్తు వాళ్ళని చంపేస్తానికి అనేక మంది సైన్యాన్ని వెంట పెట్టుకొని అరణ్యంలోకి వచ్చేసాడు. అరణ్యంలో మోహరించాడు. వాళ్ళకు భయపడి ఇశ్రాయేలీలు పరిగెత్తుతూ వెళ్తున్న సమయంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద తన పాదాన్ని పెట్టడం, ఆ కొండ రెండుగా చీలి మధ్యలో పెద్ద లోయ, యెహోషువపాతు లోయ ఏర్పడడం జరిగింది. ఈ ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తారంటే ఆ లోయలోకి వచ్చేస్తారు. ఆ లోయలోకి వచ్చి వాళ్ళు దాక్కుంటారు. అప్పుడు ఈ అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి అయినటువంటి అంత్యక్రీస్తు వాళ్ళను వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఆ అరణ్యం అంతా చూసినా కనపడలేదు. ఆ అరణ్యంలోనే ఒక భాగంగా ఈ కొండ కూడా ఉంది. అటు వెతుక్కుంటూ వచ్చేసరికి ఇశ్రాయేలీలు కనపడారు. కానీ అక్కడ ఒలీవ కొండ మీద సంఘాన్ని వెంట పెట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కనిపిస్తారు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కనిపిస్తారో ఇంకా అంత్యక్రీస్తుకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది, ఉగ్ర రూపం వచ్చేస్తుంది. వెంటనే ఇశ్రాయేలీలను పక్కన పెట్టేసి యేసుక్రీస్తు మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అక్కడ వాళ్ళ సైన్యానంతటినీ అక్కడ మోహరింపజేస్తాడు. ఆ మోహరింపబడినటువంటి ఆ స్థలం పేరే హర్మగిద్దోన్ అనేటటువంటి స్థలం. హర్మగిద్దోన్ అనేటటువంటి స్థలంలో తన సైన్యానంతటినీ మోహరింపజేస్తాడు. మోహరింపజేసి ప్రభు అయిన యేసుక్రీస్తుల మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఎప్పుడైతే యుద్ధాన్ని ప్రకటించి ఆ సైన్యం అంతటిని యేసు ప్రభు మీదకి పురికొల్పుతాడో వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు నోటిలో నుండి వచ్చేటటువంటి బలమైనటువంటి ఖడ్గంతో, బలమైనటువంటి అగ్నితోటి వాళ్ళందరినీ దహించి వేస్తాడు. యేసయ్య నోట్లో నుండి వచ్చే అగ్నితోటి అక్కడ వచ్చినటువంటి సైన్యాధిపతులను, అక్కడ వచ్చినటువంటి సైన్యాన్నంతటినీ, అంతేకాదు అక్కడ చూడడానికి వచ్చినటువంటి వారిని, చూసి సంతోషించాలని వచ్చినటువంటి వారిని, అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా కాల్చివేస్తాడు. అందరినీ కాల్చివేస్తాడు. అందరూ సమూలంగా చనిపోతారు. అప్పుడే ఆకాశములో నుండి ఒక దేవదూత పెద్దగా కేక వేస్తూ ఎగురుతూ ఆకాశ పక్షులను పిలిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూద్దాం, ఆ వచనాన్ని చూద్దాం. దయచేసి చూడండి, 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. మరియు ఒక దూత గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి,
రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, మనుష్యుల మాంసమును, గుర్రముల మాంసమును, వారి మాంసం, వాటి గుర్రాల మీద కూర్చున్నటువంటి వారి మాంసమును, రాజులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి మాంసము తిండుటకై దేవుని గొప్ప విందుకు కదలి రండని ఆకాశ మధ్యమ ముందు సమస్త పక్షులను పిలిచాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోటిలో నుండి అగ్ని వచ్చి అక్కడ ఉన్నటువంటి అందరినీ కాల్చివేసిందో, అందరినీ దహించి వేసిందో, వెంటనే ఆకాశము నుండి ఒక దూత వచ్చి గొప్ప శబ్దముతో ఆర్భటించి ఆకాశంలో ఉన్న పక్షులన్నింటినీ పిలుస్తా ఉంది. రండి, మీ కొరకు గొప్ప విందు దేవుడు ఏర్పాటు చేశాడు, గొప్ప విందు ఏర్పాటు చేశాడు. రండి, మీ కొరకు రాజుల మాంసం ఏర్పాటు చేశాడు, సహస్రాధిపతుల మాంసం ఏర్పాటు చేశారు, గొప్పవారి మాంసం ఏర్పాటు చేశాడు, కొద్దివారి మాంసం ఏర్పాటు చేశారు. మీరందరూ వచ్చి కడుపారా ఆరగించండి, మీకు ప్రభు గొప్ప విందు ఏర్పాటు చేశాడని గొప్ప శబ్దంతో ఆకాశంలో పక్షులన్నిటినీ పిలిచినప్పుడు ఆ పక్షులన్నీ వచ్చి ఆ ఆహారమును కడుపారా భుజించి హాయిగా ఎగిరిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అంత్యక్రీస్తు ఓడిపోతాడు. ప్రభు ఏం చేస్తాడంటే అంత్యక్రీస్తుకు తోడుగా ఇంకొక అతనున్నాడు, అతని పేరు అబద్ధ ప్రవక్త. ఈ అంత్యక్రీస్తేమో సముద్రంలో నుండి వచ్చినటువంటి మృగం అయితే, అబద్ధ ప్రవక్త ఏమో భూమి మీద నుండి వచ్చినటువంటి మృగం. వీరికి హెడ్ ఎవరంటే సాతాను. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎలాగైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం అని చెప్తున్నామో అదే త్రిత్వం మేము అని చెప్పి సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త కలిసి ముగ్గురు త్రిత్వంగా ఏర్పాటు చేసి వారు పరిపాలిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ హర్మగిద్దోను యుద్ధంలో అందరినీ హతమార్చి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క యుద్ధంలో జయించగానే ఇక అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త ఓడిపోయి వాళ్ళు ఉంటారు. వారిని చూసి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఏం చేస్తారంటే సజీవంగా అంత్యక్రీస్తును, అబద్ధ ప్రవక్తను సజీవంగా పట్టుకొని అగ్నిగుండంలో పడేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాస్తవానికి అగ్నిగుండంలోకి పోయేది ఎవరంటే మనుషులు కాదు, ప్రాణంతో కాదు. జనరల్గా మనమేమో మామూలుగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత జీవ పునరుద్ధానానికో మరణ పునరుద్ధానానికో వెళ్తారు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత. కానీ ఈ అంత్యక్రీస్తును, అబద్ధ ప్రవక్తను ప్రాణాలతోనే, ఈ మట్టి శరీరంతోనే పట్టి అగ్నిగుండంలో పడవేస్తారు. మొట్టమొదటిగా ప్రాణముతోటి, శరీరముతోటి అగ్నిగుండంలో పడవేయబడినటువంటి వారు అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త అని గుర్తుపెట్టుకోవాలి. ఇంతటితోటి మానవ పరిపాలన ముగిసిపోతుంది. ఆ తర్వాత దైవ పరిపాలన మొదలవుతుంది. ఈ బహిరంగ రాకడలో 4 అంశాలు, ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఆ 4 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే హర్మగిద్దోను యుద్ధం, అది అయిపోయింది. తర్వాత రెండో అంశం ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ భూలోకంలో 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభిస్తాడు. ఈ 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించక ముందు సాతాను గాడిని పట్టుకొని అగాధములో, కటిక చీకటి కలిగినటువంటి బిలాములో, పాతాళములో
1000 సంవత్సరాలు బంధించేస్తాడు. 1000 సంవత్సరాలు సాతానుగాడిని పాతాళము అడుగునున్నటువంటి అగాధంలో బంధించి దానికి మూత వేసి ముద్ర వేసేస్తాడు. 1000 సంవత్సరాలు వాడు కటిక చీకటి కలిగినటువంటి బిలాములో ఆ పాతాళంలో ఉండేటట్టు దానిలో పడేసి మూసివేసి ముద్ర వేసేస్తాడు. ముద్ర వేసిన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఏం చేస్తారంటే